42 గంటల్లో గమ్యం చేరాల్సిన ఒక రైలు 3.5 ఏళ్లకు స్టేషన్కు చేరింది. 2014వ సంవత్సరం నవంబరులో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్కు చేరుకోవటానికి 3.5 ఏళ్లు పట్టింది. మామూలుగా అయితే ఈ రైలు 1400 కిలోమీటర్ల దూరం చేరడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ రైలు గమ్యం చేరడానికి ఏకంగా 3.5 ఏళ్లు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2014లో రామచంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త 14 లక్షల విలువైన 1361 ఎరువుల బస్తాలను బుక్ చేసుకున్నారు. అవి ఈ రైలులో ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్కు చేరాలి. అయితే అనుకున్న విధంగా సమయానికి రైలు గమ్యస్థానం చేరుకోలేదు. రోజులు గడుస్తున్నా రైలు స్టేషన్కి రాకపోవడంతో అనుమానం వచ్చిన గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా రైలు ఎక్కడుందనే జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. చివరకు ఎరువులు లోడు చేసిన ఆ వ్యాగన్ 2018 జులైలో బస్తీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. రైళ్లు కొన్నిసార్లు ఆలస్యంగా నడిచినా మరీ ఇంత ఆలస్యం మాత్రం ఎప్పుడూ చూసింది లేదు. దీనిపై రైల్వే అధికారులు వివరణ కూడా ఇచ్చారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యల కారణంగా సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్ల నుంచి వ్యాగన్లు వేరు చేయబడతాయని, ఆ వ్యాగన్ కూడా ఇలాగే విడిపోయినట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ ఇప్పటిదాకా ఆ వ్యాగన్ అలా పడి ఉంటే మాత్రం దాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. చివరకు ఆ వ్యాపారికి రైల్వే శాఖ ఇలా షాకిచ్చింది.